మళ్ళీ కడియం శ్రీహరి ఎపిసోడ్. కడియం శ్రీహరికి పిలిచి 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 ఆయనకి నేను ఇట్లా ఇద్దామని చూశాను అన్నాడు. నెక్స్ట్ ఆ 10 కోట్ల వ్యవహారం నువ్వు ఇవ్వకనే ఆయన అలిగాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్పారు, ఇండైరెక్ట్ నేను 10 కోట్లు ఇచ్చినా అని చెప్తారయ్యా, చెప్తారా డబ్బులు రాజకీయ నాయకులు ఎవరైనా ఇస్తే ఇచ్చుంటా ఏమో ఉంటాయిలే అంటే నువ్వు నిజంగా కడియం శ్రీహరికి నేను 10 కోట్లు ఇచ్చిన అన్నట్టుగా జనాలకు చెప్పావు. అంటే అందరూ ఏమనుకోవాలి, కడియం శ్రీహరి 10 కోట్లు తీసుకొని ఎంపీ టికెట్ తీసుకొని నిన్న మోసం చేసిండు అని అనుకోవాలి. నువ్వు ఇవ్వకనే ఆయన సాయంత్రానికి వెళ్ళి వేరే పార్టీలో చేరితే నువ్వు నేను ఇచ్చినా అయినా సరే ఆయన పోయింది అన్నట్టుగా ప్రాజెక్ట్ చేసావు. ఎంత తెలివిగా ప్రాజెక్ట్ చేశాడు చూసావా. అన్ని ప్రతిదీ ఇంచు 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 చూసుకుంటే అసలు చెప్పిన ప్రతి పాయింట్ కి ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది చూడండి. అవును అవును అందరూ పెట్టాల్సి వస్తుంది. ఇంకా చెప్పనా అవసరం కూడా లేదు. ఇది ఒక సింపుల్ బహిరంగ సభ, ఈయన పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఏమన్నాడు, బీజేపీ 1 or not అంతే. నెక్స్ట్ కాంగ్రెస్ వాళ్ళు మేము 8-14 అంటున్నాం, మేము కూడా 8-14 అనుకుంటున్నాం. ఖచ్చితంగా వచ్చేస్తుంది మా ప్రభుత్వం, మళ్ళీ మొత్తం అందరు ఎంపీలందరూ మా వాళ్ళే గెలుస్తారు. ఇక చూడండి ఎట్లుంటుందో ప్రపంచం. కాంగ్రెస్ మీద మొత్తం పోయింది. మొన్న రేవంత్ రెడ్డి మీటింగ్ 3000 మంది కూడా రాలే. అది ఇప్పుడు మేము పెడితే కనుక నువ్వు బహిరంగ సభ పెడితే ఒకరు రాడు కాబట్టి కదా టీవీకి వచ్చి చచ్చావు. ఆయన కనీసం 3000 మంది అన్న వచ్చారు. నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే కదా, నిన్ను చూడ్డానికి ఎవడు వస్తున్నాడు, ఎవడు లేకే నువ్వు టీవీకి వచ్చి కూర్చున్నావు. మరి అదే టీవీకి వచ్చి రేవంత్ రెడ్డి నేను ఇట్లా కూర్చున్నా ఆయన ఏం చెప్పలేదే. 12 ఏళ్ల తర్వాత నువ్వు మళ్ళీ రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే నువ్వు అక్కడే ఓడిపోయావు. నువ్వు మళ్ళీ బేస్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నావు. అప్పుడెప్పుడో బేస్మెంట్ నుంచి స్టార్ట్ చేసి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఏదో చేసావు. అది కూడా ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు చేసావు, అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండే కాబట్టి వేరే ఆప్షన్ లేక ఏదో రకంగా నిన్ను ఎన్నుకున్నారు, ప్రాబ్లం ఏం లేదు, సరిపోయింది. మరి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అసలు నీ పేరులో ఉన్న తెలంగాణ సెంటిమెంట్ తీసేసావు, నువ్వు ఓడిపోయావు, సరిపోయింది. అంటే తెలంగాణ సెంటిమెంట్ వల్లే కేసీఆర్ గెలిచాడు, తెలంగాణ సెంటిమెంట్ని పక్కన పెట్టగానే కేసీఆర్ ఓడిపోయాడు. ఇది జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏ విషయం బలంగా చెప్పిన విషయం ఏంటంటే లిక్కర్ కేసు విషయం మాట్లాడారు. కవిత విషయంలో అమాయకులు అంట, అందరు అమాయకులు జైల్లో ఉన్నారు. వీళ్ళని తీసుకెళ్లి ఎలక్షన్ ముందు కరెక్ట్ కావాలని దుశ్చర్య ఇది. ఎప్పుడో 3 ఏళ్ల నుంచి అడిగే క్వశ్చన్లే మళ్ళీ 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 అడిగి పిడిది అడుగుతున్నారు. మరి ఆమె చెప్పదే సమాధానం, ఆమె చెప్పట్లేదని అక్కడ. సరే ఈడీ పిచ్చిది, సిబిఐ పిచ్చిది, రోజ్ రెవెన్యూ కోర్టు పిచ్చిది, జడ్జి పిచ్చోళ్ళు, లాయర్ పిచ్చోళ్ళు, అందరు పిచ్చోళ్ళు. కవిత అమాయకురాలు. ఎంత అమాయకురాలు అంటే అంత కడిగిన ముత్యమే అంట, ఇట్ట కడగడమే. ఎప్పుడు చూడు ఆమె వెళ్ళి కడిగిన ముత్యంలో బయటకు వస్తా, వాళ్ళ అన్నని అడిగితే కడిగిన ముత్యంలో బయటకు వస్తుంది, వాళ్ళ డాడీ నాడు కడిగిన ముత్యం. ఈ కడిగిన ముత్యం ఏంటో మరి, వీళ్ళ ముత్యాలు దగలయ్యా బాగానే ఉంది. అందరు ఎవరిని అడిగి అదే డైలాగు, కడిగిన ముత్యం. ముత్యాన్ని కడగాల్సిన అవసరం లేదు, అది తెలియాలి వీళ్ళకి. ఫస్ట్ ముత్యం కడగాల్సిన అవసరం లేదు, నువ్వు రంగు పోసినా ముత్యమే, మంట పెట్టినా ముత్యమే, బురద జల్లినా ముత్యం అలాగే ఉంటుంది, దానికి అడగాల్సిన అవసరం లేదు. అది తెలిస్తే బాగానే ఉంటుంది వీళ్ళకి. ఓకే, ఫైనల్గా నిన్న కేసీఆర్ గారి యొక్క 4 గంటల ప్రసంగం, ఆ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది? లాస్ట్కి రేవంత్ రెడ్డి గారికి మీరు ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ద బెస్ట్ చెప్తాను, ఆయనే చేసుకోమని చెప్తాను. ఆయన ఈ పిచ్చి దుశ్చర్య నా మీద పగ ప్రతీకారం పెంచుకొని కేసీఆర్ని ఏదో చేద్దామని అనుకుంటుండు, ఆనవాళ్ళు లేకుండా చేద్దాం అంటుండు. కేసీఆర్ ఆనవాళ్ళు తీయడం అంత ఈజీయా అండి? ఆయన అనింది ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే బీఆర్ఎస్ ని పుట్టగతులు లేకుండా చేయడం అని. ఈయనకి ఎలా అర్థమైందంటే అది నా ఆనవాలే కదా, ఇది నా ఆనవాలే కదా, ఆ బిల్డింగ్ నేనే కట్టినా కదా, ఈ బ్రిడ్జ్ నేనే కట్టినా కదా, మరి నా ఆనవాళ్ళు కాదా? మరి అట్లా అంటే ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది ఆనవాళ్ళు ఉన్నాయి? మళ్ళీ ఏదో అడిగితే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే అలా చేసి ఇలా చేసి ఏదో చేశారండి. అమెరికాలో అలా జరిగింది, రష్యాలో ఇలా జరిగింది. బాబు నువ్వేం తగలబెట్టావో ఏడు అది చెప్పి చావాడు. ఇంతే. ఇవన్నీ ఏవేవేవేవో ఎక్కడెక్కడి నుంచో అటు పిడిదిప్పి ఏవేవో చేసేసి జనాల్ని మాయ చేసి వెళ్ళిపోయాడు. నిజంగా తెలుసా? మళ్ళీ మీ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నాం, మీరందరూ ఎంత ఆవేశంగా ఉన్నారో నాకు తెలుసు. మీ ఆవేశాన్ని చూసి నాకే కట్టలు తెంచుకోవాలనిపిస్తుంది. మన వాళ్ళు ఏం పర్వాలేదు, మీరందరూ బాగానే పనిచేయండి. లోతు నుంచి మీరందరూ బాగా పనిచేస్తున్నారు నాకు తెలుసు. మిమ్మల్ని కాంగ్రెస్ చాలా చిత్రహింసలు పెట్టేస్తుంది, రోజు వచ్చి మిమ్మల్ని బ్లేడ్లతో కోస్తుంది, సిగరెట్లతో కాలుస్తుంది, వాతలు పెడుతుంది. మీరు మీ అందరి కోసం మీ అందరికీ మీకు న్యాయం జరగాలని నేను 10 కోట్లు ఇచ్చి అదేదో పెట్టా ఓ సంతని. మీకు ఎప్పుడు ఏం జరిగినా ఆ సంత దగ్గరికి వెళ్ళి మీరు బోరుని ఏడవండి, వాళ్ళు మీకు న్యాయం చేస్తారు అని చెప్పాడు. ఆ సంత ఏంటో తెలుసా? మనలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడకుండా
ఎప్పుడైనా కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో కవిత గురించో జస్ట్ మనం ఏమన్నా మాట్లాడినా నవ్వినా వెకిలిగా అంటే కనీసం వెటకారం చేసినా వాళ్ళు నోటీసులు ఇస్తారన్నమాట, నోటీస్ అని చెప్పేసి దానికి పెట్టారు వాళ్ళని అంతే.